రెండు రాష్ట్రాల మధ్య పాల వ్యవహారం చిలికి గాలివానలాగా మారుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొత్త అమిత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ పాల వ్యవహారానికి సంబంధించిన దానిపైన ఏం నడుస్తుంది, ఏం చెప్పండి. ఏం లేదండి, ఏపీ డైరీ ఫెడరేషన్, తెలంగాణ డైరీ ఫెడరేషన్ ఇద్దరికి సంబంధించినంత వరకు విజయ బ్రాండ్ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక జాయింట్ బ్రాండే. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఆస్తుల పంపకాల మధ్యలో ఇవి ఎట్లా జరగాలి ఏందనేది కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం మటుకు మన పాడి పరిశ్రమ సంస్థ తెలంగాణ ఏదైతే విజయ తెలంగాణ ఉందో ఇది ఇంకా కూడా సహకార రంగంలోనే నడుస్తూ సుమారు 1,00,000 పైచిలకు రైతుల ద్వారా ప్రతిరోజు ఒక 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తూ ఒక 100 పైచిలకు బల్క్ మిల్క్ కూల్ యూనిట్స్ ద్వారా ఒక 10 చిల్లింగ్ సెంటర్సు, ఒక 9 జిల్లా డైరీలు, 2 హైదరాబాద్లో ఉన్నటువంటి డైరీలు, సుమారు 11 లక్షల పైచిలకు పాల సేకరణ శీతలీకరణకు సంబంధించిన వ్యవస్థతో పాటు నడుస్తున్నటువంటి సంస్థ. ఇంకా పూర్తిగా సంపూర్ణంగా సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. ఏపీ ఫెడరేషన్ మటుకు జిల్లాలు విడిపోయిన తర్వాత సేకరణ లేదు, ప్రాసెసింగ్ లేదు, శీతలీకరణ లేదు, ఏమీ అక్కడ మిగలలేదు. ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు విజయ బ్రాండ్ని కొంతమంది దళారులకు కట్టబెట్టి వాళ్ళు ఆ విజయ బ్రాండ్ పేరు మీద గుజరాత్లోనో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఇంకో కొన్ని చోట్ల నెయ్యి పేరు మీద వెజిటబుల్ ఆయిల్ కలిపినటువంటి కొన్ని పదార్థాలను తీసుకొచ్చి విజయ పేరు మీద హైదరాబాద్ మార్కెట్లో ప్రతి నెల 100 టన్నుల దాకా అమ్ముతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వివాదానికి తావిచ్చే అంశం కాబట్టి మీడియా ముఖంగా మేము చేపించిన రిజల్ట్స్ మీడియా ముఖంగా ప్రజల ముందు పెట్టాం. అదేవిధంగా మా ప్రజలకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం, విజయ తెలంగాణ మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ద్వారా సహకార రంగంలో నడుపుతున్నటువంటి సంస్థ. కానీ ఆ డైరెక్టర్ మాట్లాడుతూ మీరు ఏదైతే ఆరోపణలు చేశారో కల్తీ జరుగుతుంది ఇక్కడ, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పారు, అని చెప్పారు. కానీ వీక్లీ ఒకసారి దీనికి సంబంధించిన దానిపైన రిపోర్ట్ చేపిస్తున్నాం, దాంట్లో ఎలాంటి కల్తీ లేదని చెప్పడం కావచ్చు, అలాగే ఎవరు దీని మీద కంప్లైంట్ ఇవ్వలేదనేది వాళ్ళ వర్షం. మీరేమంటారు? అంటే కల్తీకి సంబంధించింది ఒక అంశం అండి. కానీ ఏపీ ఫెడరేషన్ అనేది ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, మనం మొదటగా సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ, మీరు సహకార రంగంలో పనిచేస్తున్నారా లేదా? ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది. 2, రైతాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏపీ డైరీ ఫెడరేషన్ ఎన్ని పాలు సేకరిస్తూ ఉంది? ఎక్కడన్నా శీతలీకరణ జరుగుతూ ఉందా? ఎక్కడన్నా ప్రాసెసింగ్ జరుగుతూ ఉందా? ఎక్కడన్నా మీరు నెయ్యి కానీ ఘీ కానీ తయారు చేస్తున్నారా లేదా? మీకు ఎటువంటి కలాపాలతోనే సంబంధం లేకుండా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఈ బ్రాండ్ని మీరు అప్పచెప్తే, విజయ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే గడిచిన 30-40 సంవత్సరాలుగా ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత విజయ బ్రాండ్. ఎందుకంటే ప్రైవేట్ డైరీలు ఎవరూ లేనప్పుడు కూడా ఒక అమూల్తో పోటీ పడుతూ భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే పేరుందో అది విజయ బ్రాండ్. మనకు తల్లి లాంటిది. ఇట్లాంటి బ్రాండ్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలా, ప్రజల మీద మన మీద పెట్టిన నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప మనం ప్రైవేట్ వ్యక్తులకు ఈ బ్రాండ్ని, ఎందుకంటే మన తల్లిని మనం అమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం అనమాట. ప్రైవేట్ వ్యక్తులకు ఎప్పుడైతే మన బ్రాండ్ని మనం అమ్ముతామో వాడు ఏం తయారు చేస్తున్నాడో మనకు తెలియదు. మేము తీసుకొచ్చిన ఇప్పుడు మేము టెస్ట్ చేస్తున్న శాంపులే మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇది విజయ ప్యాకెట్, దీని వెనకాల మీరు తీసి చూస్తే క్లియర్ కట్గా కన్నన్ డైరీ అని. కన్నన్ డైరీకి విజయ డైరీకి అంటే ఏపీ డైరీకి ఏం సంబంధం ఉంది? పేరు మటుకు ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ. మరి మీరే ఒకవేళ మీ రాష్ట్రంలో ఈ ఘీని తయారు చేస్తే నిజంగానే ఎవరైనా సరే ఎక్కడైనా మాతో వచ్చి పోటీ పడ్డా మాకేమీ ఇబ్బంది లేదు, మాకేమీ అభ్యంతరం కూడా లేదు. మీరు ఎటువంటిది మీ సంస్థలో మీరు తయారు చేయకుండా ప్రైవేట్ దళారులకు ఇచ్చి ఇట్లా బయట గుజరాత్లోనూ ఇంకెక్కడో తయారు చేస్తే వాడు ఏం తయారు చేస్తున్నాడో మీకు తెలియకుండా మా దగ్గర మటుకు, ఎందుకంటే దీనివల్ల 2 విధాలుగా ఇబ్బంది పడుతుంది. కన్జ్యూమర్కి నకిలీ ప్రోడక్ట్ వస్తుంది, కన్జ్యూమర్ అంటే వినియోగదారులకు సంబంధించిన ఆరోగ్యం చెడిపోతుంది, దానివల్ల విజయ పేరు మీద ఉన్నటువంటి నమ్మకం సడలుతుంది, దానివల్ల మా సంస్థ కూడా నష్టం జరుగుతుంది. విజయ బాగాలేదని అంటే కన్జ్యూమర్ అంత కేర్ఫుల్గా ఆలోచన చేయకపోవచ్చు కదా, నెక్స్ట్ టైం మా బ్రాండ్ కూడా కొనడం ఆపేస్తాడనమాట. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మా రాష్ట్రానికి సంబంధించిన, ఎందుకంటే విజయ అంటే రైతుల హక్కు, వాళ్ళంతా మా సంస్థలో భాగస్వాములు. మరి వాళ్ళకి నష్టం జరిగేటట్టుగా మీరు ప్రవర్తించకండి. దయచేసి మీరు సహకార రంగంలో నడవండి, నో ప్రాబ్లం, మాకేం అభ్యంతరం లేదు. మీ పాలు కానీ మీ నెయ్యి కానీ వ్యాపారం చేస్తే మాకు అభ్యంతరం లేదు. కేవలం వ్యాపారం చేస్తున్నారనే ఉద్దేశంతోనే, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే మీరు ఆరోపణలు చేస్తున్నారనేది వాళ్ళ వర్షన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తున్నప్పటికీ కూడా అందులో ఎలాంటి తేడా లేదు, ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో దట్ మాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది వర్షన్. మీరు చెప్పిన సెకండ్ వర్షన్ అయితే, ఇది ఫస్ట్ వర్షన్. ఏం చెప్తారు? నేను చెప్పేదల్లా ఏంటంటే, మనం సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. మీరు ఉట్టిగా పూర్తిగా ఎటువంటి రైతాంగానికి నిజంగానే చెప్తున్నా, ఇప్పుడు ఈ మోడల్లో ఫ్రాంచైజీ మోడల్లో ఎక్కడన్నా ఏపీ డైరీ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి ఎవరికన్నా ₹1 లాభం జరుగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా డివిడెండ్ చెల్లిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఎవరికి లాభం పొందుతున్నారు? ఎంతసేపటికి నాకు తెలుసు, నాకున్న సమాచారం ప్రకారం 1 లీటర్ పాల అమ్మకాల మీద ₹1 బెనిఫిట్, ఒక ఘీ మీద కొంచెం రాయల్టీ.
కానీ నష్టం మటుకు ఎవరు జరుగుతుంది? వినియోగదారుల జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి, మా ప్రాంతం, ముఖ్యంగా మా ప్రాంతం, ఎందుకంటే మేము ఇంకా సహకార రంగంలో ఉన్నాం, మా రైతుల ద్వారా మేము కొంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ఫ్రాంచైజీ రైట్స్ ఏవైతే మీరు వ్యాపారం చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు మాతో పోటీ పడ్డా మాకు ఇబ్బంది లేదు. కాకపోతే ప్రైవేటు వాళ్ళని తీసుకొచ్చి పక్క రాష్ట్రాల్లో కల్తీ, ఎందుకంటే ఏం జరుగుతుందంటే కల్తీ ఉత్పత్తి ఎప్పుడైనా సరే తక్కువ రేటుకు దొరుకుతుంది. తక్కువ రేటు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారాన్ని దెబ్బకొట్టి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకుంటూ నకిలీది అమ్ముతూ ఉంటారు. కాబట్టి నాణ్యత ఉండదు. కాబట్టి ఆ రేటు తగ్గించి అమ్మి అది బాగాలేకపోతే కన్జ్యూమర్ ఇబ్బంది పడి ఓవరాల్గా విజయ బ్రాండ్కే నష్టం జరుగుతూ ఉంటుంది. కల్తీ అనే దానికి సంబంధించిన దానిపైన మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయి? నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఘీ ఉందో క్లియర్ కట్గా దీని మీదనే ప్యాక్డ్ ఇది రాస్తుంది. నేను ఎన్డీడీబీకి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ కూడా మీకు ఇప్పుడు చూపించాను. కావాలంటే చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను పంపిస్తాను. ఇది నేను చేయించిన రిపోర్టో మేము చేయించిన రిపోర్టో కాదండి. శాంపుల్ పికప్ చేసి ఎన్డీడీపీ కాఫ్ ద్వారా దీన్ని టెస్ట్ చేయించాము. దీంట్లో క్లియర్గా 2 మార్కర్స్ ఉన్నాయి. బీటా సైటోస్టెరాల్ ఏదైతే ఉందో అది యాబ్సెంట్ ఉండాలి. వెజిటబుల్ ఆయిల్ ఉంటేనే ఇది క్లియర్గా మార్కరు. ఇది ఉంది అంటే వెజిటబుల్ ఆయిల్ నిక్షేపాలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా లైన్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది కూడా వెజిటబుల్ ఆయిల్కి సంబంధించినంత వరకు మోతాదుకు మించి ఉంది. క్లియర్ కట్గా వెజిటబుల్ ఆయిల్ దీంట్లో కలిపేసి ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఇది మిల్క్ ఫ్యాట్ కాదు అనే అంశం ఏదైతే ఉందో అది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను తప్ప ఆధారాలు లేకుండా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర, ఇంకొకటి ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ అవసరం లేకుండానే వీళ్ళు చేయడం ఉంటుందా, లేకపోతే దాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? అంటే పాలు అనేవి ఎవరైనా ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు హెరిటేజ్ చేస్తుంది, దొడ్లా చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చినటువంటి నందిని చేస్తూ ఉంది. పాలు ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. విజయ అనేది మటుకు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బ్రాండు. కోర్టులో పరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి కోర్టు నిర్ణయానికి తగ్గట్టుగా 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడి ఎటువంటి అంటే ఎవరి రాష్ట్రంలో వాళ్ళు విజయ బ్రాండ్ వాడుకునేటట్టుగా ఒక అవగాహన వస్తుందా, ఏం వస్తుందా అనేది కోర్టులో ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి తేలిన రోజు దాని సంగతి చూద్దాం. కాకపోతే ప్రైవేట్ బ్రాండ్స్ ఏ వచ్చినా కూడా సరే ఇంకో వేరే బ్రాండ్ పెట్టుకొని రమ్మనంటే మాకేం అభ్యంతరం లేదు. విద్యా పేరు మీద ఒకవేళ చేసేటట్టయితే మీ రాష్ట్రంలో మీరు చేసుకోండి, మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం. కానీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ ద్వారా మటుకు ఇక్కడ వ్యాపారం చేసి వాళ్ళు కల్తీకి పాల్పడితే మటుకు మేము చూస్తూ ఎట్లా ఊరుకోగలుగుతాం? చివరిగా ఏం చెప్పదలుచుకున్నాం సార్ ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వాటర్ ఇష్యూ ఏ విధంగా కొనసాగుతుంది, పాలకు సంబంధించిన వ్యవహారం కూడా ముందే కల్తీ అనే వ్యవహారం ఇప్పుడు ఆంధ్రాని కుదిపేస్తున్న నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు మీరు? దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను ఏపీ ప్రభుత్వానికి కోరేవి 2. ఒకటి, సహకార వ్యవస్థలో నడవలసినటువంటి ఏపీ డైరీ కానీ తెలంగాణ డైరీ కానీ సహకార రంగంలో పనిచేయాల్సినటువంటి సంస్థలు, వీటిని ప్రైవేట్ గెయిన్స్ గురించి దళారులకు ఫ్రాంచైజీ రైట్స్ కల్పించడం అనేది పూర్తిగా అన్యాయం. రైతాంగానికి కన్జ్యూమర్కి కూడా ఇద్దరికి మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రాంచైజీ రైట్స్ని విరమించుకోండి అని చెప్పేసి కోరుతా ఉన్నా, మొదటిది. రెండోది, ఏపీ ఫెడరేషన్ నుంచి జిల్లా యూనియన్లు విడిపోవడం జరిగింది. విడిపోయిన జిల్లా యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జిల్లా పరిధిలోనే ఒకవేళ వాళ్ళు విజయ బ్రాండ్తో వాళ్ళు అమ్మకాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది అందులో ముఖ్యంగా కృష్ణ మిల్క్ యూనియన్ వాళ్ళ జిల్లా పరిధి దాటి రాష్ట్ర పరిధి దాటి మళ్ళీ మా రాష్ట్రానికి వచ్చి కూడా విజయ పేరును వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ వేరే బ్రాండ్ పేరు మీద ఒకవేళ కృష్ణ మిల్క్ యూనియన్ అనేసి అమ్ముకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ప్యాకెట్ మీద మళ్ళా కూడా విద్య అనే పేరుతోనే వాళ్ళు ఇక్కడ కూడా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. అది చట్టానికి వ్యతిరేకం. సో నేను చెప్పేదల్లా అదే, ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా జిల్లా యూనియన్లు విద్యా బ్రాండ్ వాడినా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మీరు ఒకవేళ ఫ్రాంచైజీ రైట్స్ ఎవరికైనా కల్పించి వాళ్ళు కల్తీతో కానీ ఇంకేదైనా చేస్తే ప్రజల ఆరోగ్యానికి చెలగాటం అవుతుంది, మా ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి మా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఇవి 2 అంశాలను మీరు పరిగణనలోకి తీసుకొని దయచేసి ఇవి 2 మోడల్ని మీరు నియంత్రిస్తే ప్రజలకు కానీ 2 రాష్ట్రాలకు కూడా, ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా విడిపోయాం కాబట్టి భవిష్యత్తులో కూడా కలిసి ఉండాల్సిన వాళ్ళం, అన్ని కలిసే చేస్తాం. కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న పొరపచ్చాలు రాకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదం కాదు, పాలకు సంబంధించి వినియోగదారులకు నష్టం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దాన్ని చూసుకొచ్చి గతంలో ఏ విధంగా అయితే విజయ డైరీ కొనసాగిందో అదే విధానాన్ని కూడా కొనసాగిస్తూ ఇటు వినియోగదారులకి రైతులకి ఎలాంటి నష్టంగా జరగకుండా చూడాలనేది ఉట్టా అమ్మి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటస్వామి, అశోక్, TV9 హైదరాబాద్.